పట్టుబడ్డారా? 25 వరకు నో లైసెన్స్. మైనర్ల డ్రైవింగ్కి చెక్. ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు. ఇకపై మినహాయింపు లేదంటున్న అధికారులు. ఎక్కడో అమెరికాలోనో ఇతర దేశాల్లోనో కాదు, సాక్షాత్తు మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 5 నుంచి సరికొత్త డ్రైవ్కి శ్రీకారం చుట్టారు. అదే మీ పిల్లల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతోంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్లు ఫైన్ కట్టేసి చేతులు దులిపేసుకుందామనుకుంటే ఇకపై కుదరదు. పట్టుబడ్డ మైనర్లకు 25 వరకు డ్రైవింగ్ లైసెన్స్ని బ్యాన్ చేసేస్తోంది ట్రాఫిక్ పోలీస్. అంతేకాదు, వారి తల్లిదండ్రులపై సైతం కేసులు బుక్ చేసింది. సో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల ఆనందం కోసమో వాళ్ళ సరదాల కోసమో ముచ్చటపడి వారు కోరిన బైక్లో కార్లో కొనిచ్చేస్తున్నారా? చిన్న వయసులోనే వాళ్ళు వాహనాలు నడుపుతుంటే చూసి ముచ్చట పడదామనుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పిల్లల్నే కాదు, పిల్లల తప్పులకు తల్లిదండ్రుల్ని సైతం బాధ్యుల్ని చేసేందుకు సిద్ధమైంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ. పిల్లలకు వాహనాలు ఇచ్చి యథేచ్ఛగా నడుపుకునే స్వేచ్ఛని ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరిస్తోంది ట్రాఫిక్ పోలీస్ కంట్రోలింగ్ వ్యవస్థ. ఈ మంత్ ఏప్రిల్ 5 నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మా జాయింట్ సిపి ట్రాఫిక్ శ్రీ జోయల్ డేవిస్ గారి స్వీయ పర్యవేక్షణలో ఈ స్పెషల్ డ్రైవ్ అనేది టేకప్ చేయడం జరిగింది. ఈ మైనర్ డ్రైవింగ్ అంటే 18 సంవత్సరాలు కన్నా చిన్నవాళ్ళు ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో అవి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది టేకప్ చేయడం జరిగింది. చాలా వరకు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆర్గాన్స్ అంత డెవలప్ అయ్యి ఉండవు అప్పటికి. అంటే ఒక 18 సంవత్సరాలకు లైసెన్స్ ఇవ్వాలి అని ఒక లిమిట్ చట్టంలో పెట్టారు అంటే ఫిజికల్గా అంత డెవలప్ అయిన తర్వాతనే లైసెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అలా పెట్టుంటారు. కాబట్టి ఈ మైనర్స్ అనేది డ్రైవింగ్ చేస్తే చాలా వరకు అఫెన్సులు అంటే యాక్సిడెంట్స్ జరగడము, తర్వాత దే ఆర్ ప్రోన్ అనమాట. వాళ్ళకి తెలియని వయసు కాబట్టి నలుగురు ఎక్కి వెళ్ళడము, హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవడము, సెల్ ఫోన్ డ్రైవ్ చేయడము, ఇట్లాంటి వాటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మైనర్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ అనేది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టేకప్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏడాది 14 నుంచి 1600 మంది మృత్యువాత పడుతున్నారు. వేలాది మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. అంతేకాదు, అనేక సందర్భాల్లో ఈ యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతుంది కూడా మైనర్లే కావడం విషాదకరం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేసే కనీస వయసులు రాకుండా వాహనాలతో రోడ్లపైకి వచ్చేస్తూ అనేక ప్రమాదాలకు కారణమవుతోంది నేటి యువత. మరోవైపు వయసుతో నిమిత్తం లేకుండా చిన్న చిన్న పిల్లలకు సైతం వాహనాలు కొనిచ్చేసి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. లక్షల ఖరీదు చేసే 2 వీలర్స్ ఇప్పుడు పిల్లలకు ట్రెండ్గా మారింది. 10th పాస్ అయితే బైక్, ఇంటర్ పూర్తి కాకుండానే బైక్. ఈ ప్రమాదాన్ని కొని తెచ్చే సరదాలను పెంచి పోషిస్తోంది కూడా పెద్దవాళ్లే. సరిగ్గా తల్లిదండ్రుల్లోని ఈ టెండెన్సీకి బ్రేక్ వేయాలనుకుంటోంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. అందుకే తాజాగా సరికొత్త కార్యాచరణకి శ్రీకారం చుట్టింది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 199A ప్రకారం 18 ఏళ్లు నిండకుండా వాహనాలు నడపడం నేరం. అంతేకాదు, వాహనాన్ని నడిపిన పిల్లల తల్లిదండ్రులు సైతం శిక్షార్హులే. ఇదే చట్టం ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 20 మంది మైనర్లను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నందుకు పట్టుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. అంతేకాదు, వాళ్ళు వాడిన వెహికల్స్ లైసెన్స్ సైతం 1 ఏడాది పాటు రద్దు చేసేశారు. అంతటితో అయిపోలేదు. 25 ఏళ్లు వచ్చే వరకు పట్టుబడ్డ మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరాదంటూ నిషేధం విధించింది. ఏప్రిల్ 28, 2025 వరకు 1780 మంది పైన కేసులు బుక్ చేశారు పోలీసులు. అందులో 790 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 789 మంది పేరెంట్స్కి పనిష్మెంట్ కింద ఫైన్ వేశారు. మరో 790 మందితో 2 రోజులు అంతకన్నా ఎక్కువ సోషల్ సర్వీస్ చేయించారు. 290 మంది మైనర్లు నడిపిన వాహనాలకు లైసెన్స్లు రద్దు చేయాల్సిందిగా ఆర్టీఏని కోరారు. అందులో ఇప్పటి వరకు 35 వాహనాలు లైసెన్స్లను ఆర్టీఏ రద్దు చేసింది. మిగిలిన వాహనాల లైసెన్స్ రద్దు అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లకు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాని అమలుని ఇప్పుడు కఠినతరం చేస్తోంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఈ కఠినమైన చర్యలు లైసెన్స్ లేకుండా ఇష్టానుసారం 2 వీలర్స్ నడిపేసి ప్రమాదాలు చేస్తున్న యువతరం దూకుడికి బ్రేకులు వేస్తాయని ఆశిద్దాం.
లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడుతున్నప్పుడు మైనర్లను జువైనల్ కోర్టుకి వారి తల్లిదండ్రులను ఆయా పరిధిలోని మెజిస్ట్రేట్ల ముందుకు కేసుని పంపిస్తారు. కేసుని పరిశీలించి ఇటు జువైనల్ కోర్టు అటు సంబంధిత మెజిస్ట్రేట్ 25 ఏళ్ల వరకు మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదని, పట్టుబడ్డ వాహనం లైసెన్స్ ని సైతం 1 ఏడాది పాటు నిలిపివేయాలని ఆదేశిస్తూ ఆర్టీఓ కార్యాలయానికి సిఫార్సు చేస్తారు. ఈ ఆదేశాలను అనుసరించి ఆర్టీఓ అధికారులు మైనర్లపై ఈ నిషేధాజ్ఞలు అమలు చేస్తారు. ఫలితంగా మైనర్ల పొరపాటు వారిని జీవితాంతం వెంటాడే పరిస్థితి ఎదురవుతుంది. 199A ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము వెహికల్ రిజిస్ట్రేషన్ని కూడా 12 నెలల వరకు క్యాన్సిల్ చేయడానికి సంబంధిత ఆర్టీ అధికారులకి లెటర్స్ రాయడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కనుక క్యాన్సిల్ అయింది అంటే ఈ 12 నెలల వరకు ఆ వాహనము వితౌట్ రిజిస్ట్రేషన్గా పరిగణించబడుతుంది. అంటే ఆ వాహనం రోడ్ల మీదకి రావడానికి వీల్లేదు. అదే కాకుండా మైనర్ ఎవరైతే వాహనాన్ని నడిపారో వాళ్ళకి 25 ఇయర్స్ వచ్చే వరకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయరు. అంటే 18 సంవత్సరాలు నిండక ముందే 1 నెల 2 నెలలు చాలా వరకు మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చూస్తూ ఉంటాము. 17 ఇయర్స్ 9 మంత్స్, 17 ఇయర్స్ 10 మంత్స్, జస్ట్ 2 మంత్సే తక్కువ ఇలా చెప్తూ ఉంటారు అనమాట. తొందరపడి ఒక 1 మంత్ 2 మంత్ ముందల బండి తీసినందుకు వాళ్ళకి 25 ఇయర్స్ వచ్చే వరకు కూడా లైసెన్స్ రాదంటే ఇంకొక 7 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. బాయ్ జువెనైల్ లేదా గర్ల్ జువెనైల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జేజే బోర్డులో ప్రొడ్యూస్ చేస్తాము. హూ ఈస్ ద రిజిస్టర్డ్ ఓనర్, బండి రిజిస్టర్డ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెగ్యులర్ కోర్టుకు వచ్చి ఫైన్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఫైనే అని కాదు, ఒకవేళ జైలు వేయాల్సిన పరిస్థితి వస్తే పేరెంట్స్ జైలుకి వెళ్లాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకే బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మనం మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. సరదా కోసం తల్లిదండ్రుల చిన్న ఎమరపాటు పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. ముద్దు కోసం చేసే పనులు పిల్లల ప్రాణాలకి ఎసరు పెడుతున్నాయి. అంతేకాదు ఎదుటి వారిని సైతం నృత్యకుహరంలోకి నెడుతున్నాయి. పిల్లల భవిష్యత్తుని సైతం ఈ యాక్సిడెంట్లు ప్రశ్నార్థకరంగా మారుస్తున్నాయి. మైనర్లపై కేసులు వారి వీసాలపైన ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. చివరకు ఉద్యోగాల విషయంలోనూ ఈ కేసులు అడ్డంకిగా మారే ప్రమాదం పొంచి ఉంది. సో మైనర్లకు బండ్లు కొనిచ్చి సరదా పడుతున్నామనుకుంటున్న తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.